హలో దోస్తులు, ఎట్లున్నారు అందరూ? నేనైతే మస్తు అంటే మస్తున్నా. మీరు ఎట్లున్నారో కూడా కామెంట్ చేయండి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ప్రాన్స్ కర్రీ అనమాట, రొయ్యల కూర. దీనికైతే ఫస్ట్ ఒక పెనం తీసుకొని ఆయిల్ వేసేసుకొని దాంట్లో మసాలాస్ అన్నీ వేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకోవాలన్నమాట. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొన్ని ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకోవాలి. మనకు సరిపడా ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 పెద్ద ఆనియన్స్ అయితే తీసుకున్నాను. ఇంకా కొంచెం కొత్తిమీర ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి అనమాట. ఈవెన్గా కూడా ఫ్రై అవుతుంది. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం నాన్ వెజ్ కర్రీసెస్కి అయితే ఫ్రెష్గా దంచుకున్న అల్లం పేస్ట్ అయితే బెటర్, ఇంకా మస్తు టేస్ట్ ఉంటుంది. అండ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలన్నమాట. దాని తర్వాత మన ప్రాన్స్ని కడిగేసుకోవాలన్నమాట. అది కొంచెం మంచిగా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసుకొని నీట్గా మసాలా అప్లై చేసేసి వాటర్ వేసేసి వాష్ చేసేసుకోవాలి. ఒక 2 times వాష్ చేసేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్లోకి అయితే అది వేసేసుకోవాలన్నమాట. వేసుకొని 2 minutes అట్లా నీట్గా కలపాలి. గజిబిజిగా కూడా కలిపితే విరిగిపోతాయి. కొంచెం మంచిగా చూసి మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ కలుపుకున్న తర్వాత మంచిగా కొంచెం అయితే కారం అవన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. చాలా డేస్ అయింది కదా ఫ్రెండ్స్, ఎట్లున్నారు కామెంట్ చేయండి. అండ్ ఏమేం వెరైటీస్ చేసుకున్నారు, ఉగాది ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. ఉగాదికి అయితే వ్లాగ్ మిస్ అయిపోయినాము, బట్ నెక్స్ట్ టైం నుంచి అన్ని ఫెస్టివల్స్కి వ్లాగ్ అప్లోడ్ చేస్తాను. కారం వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేసుకొని మనకు సరిపడినంత గ్రేవీకి మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. దాని తర్వాత మేమైతే కొంచెం పులుపు కోసం చింతపండు మసాలా అయితే యాడ్ చేస్తున్నాము. టమాటో వదిలేసి టమాటో వద్దనుకున్నాము, అందుకోసమే. కొంచెం నీట్గా మిక్స్ చేసేసుకొని ఇంకా కొంచెం దగ్గర పడే వరకు మనం నీట్గా దాన్ని బాయిల్ చేసేసేయాలన్నమాట. ఎందుకంటే మన ప్రాన్ కూడా మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి, ఈవెన్గా కుక్ అవ్వాలి. ఇంకా నాకైతే చాలా గ్రేవీ కావాలని అయితే వాటర్ యాడ్ చేసేసుకున్నాము. ఎందుకు అని అంటే అది దగ్గర పడుతూ గట్టిగా అయిపోతూ ఉంటుంది. మనం నీట్గా కొంచెం గ్రేవీ యాడ్ చేసుకుంటే రైస్లో కూడా బాగుంటుంది అనమాట. దాని తర్వాత మనకు కావాల్సినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని ఇంకా ధనియాల పొడి యాడ్ చేయాలి. ధనియాల పొడిలోనే మా మమ్మీ అయితే మొత్తం అన్ని మసాలాస్ యాడ్ చేసేసి అయితే మిక్సీ పట్టేసింది. అదే మసాలా యాడ్ చేసేసినాం. ఇంకేం మసాలాస్ కూడా యాడ్ చేసుకోవట్లేదు నేను. కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని ఒక 5 minutes తర్వాత చూసుకోవాలి. మన కర్రీ అయితే మస్తు అంటే మస్తు రెడీ అయిపోయిద్ది. ఇదైతే మనకు రోటీస్లోకి, రైస్లోకి, పూరీస్లోకి కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. నేనైతే రైస్తోని కానిచ్చేసిన. మీరు ఎట్లా తింటారో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. బాయ్.